ఇట్లాంటి స్కీమ్స్ మాకు ఏవి వద్దు, మాకు మా ఎస్బిటెట్టే కావాలి. ఈ శక్తి స్కీమ్ వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? 3 ఖర్చు పెడితే అందరు ఎడ్యుకేషన్ పాడవుతుంది. ఇది మీరు ఏమైనా ఎడ్యుకేషన్స్ అవి ఇప్పుడు డిప్లొమాతోనే ఆగిపోమంటే మాకు జాబ్స్ ఎక్కడ ఉంటాయి? 10,000 20,000 తో మేము చేయాలంటే ఎవరు చేస్తారు? ఈ జనరేషన్లో ఎవరు చేయరు. మాకు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం మేము పోరాడుతున్నాం. మాకు సపోర్ట్ చేయండి. మా ఫ్యూచర్ కోసం, మా డ్రీమ్స్. అలాంటిది ఆల్మోస్ట్ మ్యాక్సిమం డిప్లొమాకి వచ్చిన వాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుండి వస్తారు. అలాంటిది వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఇట్లా మా 97 ఎవరిని అడిగి పాస్ చేసిండు సార్? అలా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయని అడుగుతారు. మేము చెప్తాం మేము అసలు అంతగానే ఏం చేసినాం? క్రిమినల్ వేస్ట్ అని అంత స్టూడెంట్గా సీఎంగా న్యాయమని ఒకవేళ ఆయన డిసిషన్ సార్ మీరు ఒకసారి ఆలోచించండి. యాక్సెప్ట్ చేస్తారా ఈ పొజిషన్ని? మేము ఆగిపోవాలని చూస్తున్నారు. మేమైతే ఇక్కడ ఫర్దర్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలనుకుంటున్నాము. ఇంకొకటి ఏంటిదంటే ఆగస్ట్ 15 రోజు రేవంత్ రెడ్డి సార్ వైట్ పేపర్ సరే సార్, అది ఒకటి. ఇంకొకటి మేము అనుకుంటే ఇక్కడ సెక్రటరీ దగ్గరకనే వెళ్తాం. మేము ఉమెన్స్ అనుకుంటే ఏమైనా చేస్తాం. పాలిటిక్స్ స్టూడెంట్స్ అంతా మేమంతా ఒకటే. ఈ స్కీమ్ ని రద్దు చేయాలని మేము అంటున్నాం. కావాలి ఈ స్కీమ్ ని రద్దు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సీఎం గారు, మీరు ఒకవేళ మీరు కూడా డిప్లొమా స్టూడెంట్, దాని గురించి బాగా ఆలోచించండి. మీరు చదువుకునేటారు కదా సార్, ఇట్లా ఒకసారి ఆలోచించండి. ఇలాంటివి చాలా వచ్చిండే మీకు కూడా. ఒక డిసిషన్ తీసుకోవాలంటే మా పిల్లల ఫ్యూచర్ ఉంది, ఒకసారి ఆలోచించండి. ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ గా మీరు ఇట్లా చేస్తే ఎంతమంది స్టూడెంట్స్ భవిష్యత్తు పోతే ఒకసారి ఆలోచించండి సార్. మీరు ఇంప్రూవ్ చేయాలనుకుంటే వేరే దాంట్లో ఇంప్రూవ్ చేయొచ్చు సార్, కానీ అందులో మధ్య అట్లాంటి స్కీమ్ ఒకటి సపరేట్ గా చేస్తే బాగుంటుంది. కానీ ఒక పాలిటెక్నిక్ స్టూడెంట్స్ అందులోకి మధ్య చేయడం అనేది కరెక్ట్ కాదు. మా పేరెంట్స్ కి లేబర్ వర్క్ కిందనే అవుతుంది. మేము 10,000కి 20,000 జీతం చేసాడు. లేబర్ వర్క్ కిందనే అవుతుంది మా వర్క్ అనేది. మాకు 10,000 20,000 అవసరం లేదు. కావాలి శాలరీ. యాక్సెప్ట్ చేసామన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి కూడా తెలుసు కదా పాలిటెక్నిక్ అంటే ఇట్లుంటుందని. టెక్నిక్ తీసుకోవాలనుకుంటారంటే ఇది ఉంది కాబట్టి వాళ్ళు తీసుకుంటున్నారు. ఇప్పుడు అట్లాంటిది తీసుకోవాలి ఐటీలకు మధ్య చేస్తా అంటే ఎట్లా? మీరు ఒకవేళ తీయాలనుకుంటే ఇంకొకటి తీసుకొని చేయండి. కానీ పాలిటెక్నిక్ స్టూడెంట్స్ మధ్య మధ్య చేసి మా ఫ్యూచర్స్ బాగా చేయకండి. మేము అదే కోరుకుంటున్నాం. ఎట్లాంటి మధ్యలో మాకు వద్దు. మా ఎస్బిటెట్ మాకు కావాలి. నో నీడ్ టు ఎనీ మోర్. స్టేట్ డెవలప్మెంట్ కోసం చేయాలి. ఏమైనా కొత్త స్కీమ్స్ ఉంటాయి. మా మీద ఎందుకు ప్రయోగిస్తున్నారు? ఇవన్నీ కొత్తవి ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇట్లా చేయండి స్టేట్ డెవలప్మెంట్ కోసం. ఇట్లా సపోర్ట్ చేసి ఇప్పుడేమో పాలిటెక్నిక్. ఇంకా నెక్స్ట్ ఎవరు సార్? ఇంకా మాకు ఇట్లాంటివి ఏవి వద్దు, మాకు ఎస్బిటెట్టే కావాలి. వచ్చే వరకు మేము కలిపితే 1 to 1.5 lakhs వరకు మేము కట్టాలి సార్. అట్లాంటివి మా పేరెంట్స్ కట్టలేదు. ఎందుకంటే మేము పూర్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన ఈ ఎస్బిటెట్ అయితే మేము ఫైట్ చేస్తున్నా కూడా ఒక్క రెస్పాన్స్ లేదు. ఇంకా అతని నుంచి ఒక క్లారిటీ లేదు, ఏం ఇన్ఫర్మేషన్ లేదు. ఉందా లేదు, ఏం చెప్తలేదు. ఆలోచించండి, కొంచెం డెవలప్మెంట్ డెవలప్ చేయాలని చూడండి. మీరు ఫస్ట్ ఫ్యూచర్ లో మా సర్టిఫికేట్ వాల్యూనే ఉంటుంది. కావాలి మొత్తానికైతే శక్తి స్కీమ్ అయితే నెక్స్ట్ ఇయర్ ఓటు హక్కు వచ్చినప్పుడు మేము ఏదో చూపిస్తాం మీకు. అసలు ఇప్పుడు ఎందుకు మాకు అడిగిన వస్తారు? ఇప్పుడు మమ్మల్ని ఇంతగానో ఆడేస్తున్నారు కదా. అని ఆడినో కిట్స్ కానీ ఇట్లాంటివి ప్రొవైడ్ చేస్తే మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం రేవంత్ రెడ్డిగా. ఇట్లాంటి స్కీమ్స్ మాకు ఏవి వద్దు, మాకు మా ఎస్బిటెట్టే కావాలి. ఈ శక్తి స్కీమ్ వల్ల ఎవరికి ఉపయోగం చెప్పండి? 3 ఖర్చు పెడితే అందరు ఎడ్యుకేషన్ పాడవుతుంది. ఇది మీరు ఏమైనా ప్రజా ప్రభుత్వం అనుకుంటారా? అందరు హెల్ప్ చేసి చేయాలి. మా ఫ్యూచర్ కోసం, మా డ్రీమ్స్ కోసం ఒక్కొక్కరు మాట్లాడాలి.
మన పాస్బుక్ అది ఉందా ఏమన్నా ఎంఆర్ఓ ఉందా మనం అవకాశం తీసుకోవాలి ఈరోజు అయిపోతుందా ఏదో ఈ పిల్లలు ఏదో ఫోటోస్ వీడియోస్ కోసం వస్తారు 2 minutes ఉంటారు వెళ్ళిపోతారని మేము నడుచుకుంటే కూడా రాలేదు మరి హాఫ్ అన్ అవర్ అది స్టూడెంట్స్